ఇప్పుడు మనం ఫస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేద్దాం. సో గూగుల్కి వెళ్ళి మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో సెర్చ్ చేయగానే మనకు చూడండి ఇమీడియట్గా యూట్యూబ్ అని వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే సో యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఇది రైట్ సైడ్ లో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మన జీమెయిల్ ఉంది, ఇది ఉంది, ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది. ఓకే చూడండి, అంటే మీకు ఎలాంటి అకౌంట్ లేనప్పుడు ఇది క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. ఒకవేళ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇది ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్. ఇప్పుడు ఒకవేళ అకౌంట్ క్రియేట్ అయి ఉంటే మీకు ఇక్కడ అకౌంట్ పేరు ఇలా చూపిస్తుంది, వ్యూ యువర్ ఛానల్ అని వస్తుంది. లేకపోతే మీకు మల్టిపుల్ అకౌంట్ ఉంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్నా కూడా క్రియేట్ చేసుకోవాలంటే ఇటు స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీరు అకౌంట్ స్విచ్ చేసుకోవచ్చు, ఇక్కడ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మైట్ బి మీకు తెలియకుండా ఒకవేళ క్రియేట్ అయితే ఇక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇది సో ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదండి, ఇది ఓల్డ్ ఛానల్, ఇది క్రియేట్ ఛానల్ అని పెట్టచ్చు. బట్ మీరు న్యూ అనుకోండి డైరెక్ట్ మీకు ఇలాగే చూపిస్తుంది. సో ఎలాంటి అకౌంట్ ఉండదు, మీ మెయిల్ ఐడి పేరు ఉంటుంది, క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, క్రియేట్ ఏ ఛానల్ అని క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేరు అడుగుతుంది, నేము హ్యాండిల్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఏం పెట్టాలి, నా ఛానల్ ఏం పెట్టాలనుకుంటున్నానో దాని పేరు, హ్యాండిలింగ్ కూడా సేమ్ ఉండాలి. హ్యాండిలింగ్ ఏంటనంటే ఇది మీరు సెర్చ్ చేస్తే దీంతో సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట @ అని చెప్పి. సో ఇది ఇది సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇది సేమ్ లేకపోయినా పర్లేదు, బట్ ఇది మీ ఛానల్ పేరు మెయిన్. సెర్చ్ చేసినప్పుడు రావాలంటే మీ యూట్యూబ్లో ఇక్కడ ఉన్న దాన్ని బట్టే మీరు సెర్చ్ చేసింది వస్తుంది. సో ఇది చూసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ పేరు ఇస్తున్నాను. సో ఇది నా ఇప్పుడు నేను పెట్టాలనుకుంటున్న ఛానల్ పేరు ఇది, గృహస్థ 10x అని పెడుతున్నాను. ఓకే, సో ఇమీడియట్గా ఇది ఉంది ఛానల్ పేరు గృహస్థ 10x అని. సో ఇక్కడ రైట్ సింబల్ పడ్డదంటే ఈ పేరు ఎవరు తీసుకోలేదు. సో దెన్ క్రియేట్ ఛానల్ పెట్టుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు నాకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది జస్ట్. కానీ ఈ ఛానల్కి లోగో లేదు అండ్ కంటెంట్ మనం ఏం రాయలేదు, ఇక్కడ వేరేది ఏం రాయలేదు. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని కనపడుతుంది కదండి, దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది. నేను జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన బ్యానర్ ఏముండాలని బ్యానర్ వచ్చింది డైరెక్ట్ ప్రొఫైల్లో. అండ్ అప్లోడ్ ఇమేజ్ అప్లోడ్ చేయండి, మీ పేరు, మీ హ్యాండిల్ అండ్ మీ డిస్క్రిప్షన్, అంటే మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ మీ ఛానల్ యూఆర్ఎల్ ఇది. ఇంకేమైనా అదర్ లింక్స్ అంటే మీ యూట్యూబ్ నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వాటి అకౌంట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి, మీ వెబ్సైట్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, మీ ఈమెయిల్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ ఇదేంటంటే వాటర్ మార్క్, మనం జనరల్ గా ఛానల్ పెడుతున్నప్పుడు వాటర్ మార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఛానల్ ఏదైనా వీడియో ప్లే చేసాం అనుకోండి, సో అక్కడ వాటర్ మార్క్ లాగా వస్తుంది. అది అట్లా మనం పెట్టుకోవచ్చు మన ఛానల్కి వాటర్ మార్క్ లాగా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ మార్క్ వచ్చింది చూడండి, నా లోగో ఇక్కడ పెట్టుకున్నా బట్ స్టిల్ ఇక్కడ వాటర్ మార్క్ వచ్చింది. ఓకే, ఇలా వాటర్ మార్క్ అనేది మనం పెట్టుకోవచ్చు ఛానల్లో. సో అలా పెట్టుకోవాలంటే మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కనపడుతుంది చూడండి. సో ఇక్కడ ఈ బ్యానర్ ఉంది కదండి, ఈ బ్యానర్ ఏంటంటే మీరు ఈ బ్యానర్ చూసినప్పుడు మీకు ఏం ల్యాప్టాప్ లో కాబట్టి ఇంత పెద్దగా కనపడుతుందండి. అదే మీరు మొబైల్లో చూసారనుకోండి మీకు ఇంతవరకే కనపడుతుంది, ఈ నుంచి ఈ దాకానే ఈ ప్లేస్ కనపడుతుంది. అందుకని మనం బ్యానర్ చేసుకునేటప్పుడు ఈ ప్లేస్ లో మాత్రమే ఉండేటట్టు చేసుకోవాలి. ఇంత ప్లేస్ ఈ స్పేస్ ఖాళీగానే ఉంచాలి, ఈ ప్లేస్ ఖాళీగానే ఉంచాలి, ఎందుకంటే ఇది మొబైల్లో కనపడదు. టీవీలో చూసారనుకోండి మీ మీ బ్యానర్ ఇంత పెద్దగా కనపడుతుంది. సో మనం బ్యానర్ తయారు చేసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పేస్ ఎంటీగా ఉంచి ఇక్కడ మాత్రం ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ మన లోగో, మన డీటెయిల్స్ అంటే ఈ ఛానల్ దేనికి సంబంధించింది ఏందన్న డేటా అనేది మనం రాసుకోవాలి. ఈ బ్యానర్ రావాలంటే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఈ ఈ లోగో రావాలంటే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నాది కొత్త ఛానల్ గృహస్థ 10x క్రియేట్ చేసుకున్నా, దానికి నేను బ్యానర్ అప్లోడ్ చేసుకున్నాను. సో ఈ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి ఇది అనేది మీకు శశి గారు ఆల్రెడీ చెప్పారు అనుకుంటా. సో నేనేం చేస్తానంటే నేను రెడీమేడ్గా ఉన్న బ్యానర్ని తీసుకుంటా. ఇప్పుడు ఇది ఉంది, ఇందులో నాకు యూట్యూబ్ బ్యానర్, ఇది క్లిక్ చేసిన. సో క్లిక్ చేయండి, చూడండి ఇంత పెద్దగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వ్యూ అండ్ టీవీ అని. టీవీలో చూసినప్పుడు ఇలా కనపడుతుంది, డెస్క్టాప్లో చూసినప్పుడు ఇంకో ఇలా కనపడుతుంది, మనకు మొబైల్లో చూసినప్పుడు ఇలా కనపడుతుంది. ఓకే, మనం క్రియేట్ చేసుకోవడం ఇంత పెద్ద క్రియేట్ చేసుకున్నా మనం బ్యానర్ తయారు చేసేటప్పుడు మన మైండ్లో ఇది పెట్టుకొని మనం క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే మనకి క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి చూసినా మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు నేను ఇది చేశాను, ఇప్పుడు నేను ఇది ఇంకా దగ్గరికి వేస్తున్నాను, ఇంకొంచెం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఆటో సెట్ చేసుకొని కొంచెం లెట్స్ డన్ అని కొట్టాను. ఓకే, డన్ అయిపోయింది. సో సరిగా అది ఉన్నదాన్ని ఉన్నట్టు వస్తాను నేను.
కింద ఇలాగే ఉంచుతాను. ఓకే, డన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది పబ్లిష్ కొట్టొచ్చు, పబ్లిష్ కొడతాను, పబ్లిష్. ఓకే, బ్యానర్ పబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ లోగో పెట్టాలి. లోగో అప్లోడ్ కొట్టి దెన్ ఇక్కడ నా లోగో ఆల్రెడీ రెడీమేడ్గా పెట్టుకున్నా. సో మీరు ఏది చేయాలన్నా ముందు అన్ని రెడీమేడ్గా పెట్టుకోండి, మీరు రెడీ చేసుకోండి. మీకు ఏ ద్వారా ఎలా చేయొచ్చు అని చెప్పి మన శశి గారు చెప్పారు అనుకుంటా ఆల్రెడీ. సో మీ మీ ఏ వీడియో ఎడిటింగ్ చేయడానికి మీ లోగో మీ బ్రాండ్ మీరు చేసుకొని ఇప్పుడు నేను ఇలా పెట్టాను, ఇది నా పేరు. సో డన్. సో ఇది మా ఛానల్ లోగో, ఇది మా ఛానల్ బ్యానర్, రెండు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, డిస్క్రిప్షన్ రాయాలి, మా ఛానల్ ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి. అయితే ఈ డిస్క్రిప్షన్ కంటెంట్ రైటింగ్ ఇది రాయాలని అంటే మనకేంటి అని అంటే మనం ఎస్ఈఓ కీవర్డ్ ఎస్ఈఓ ఉండాలి, దానికి మన కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇది చూడండి, మీకు పర్ప్లెక్సిటీ మీకు ఐడియా ఉన్నాయా? మనకి 3 రకాలు ఉంటాయి అనమాట. మనకి చాట్ జీపీటీ ఉంది, ఓకే, పర్ప్లెక్సిటీ ఉంది, జెమినీ ఉంది. మనం దేని వాడాలి? మనకి ఎప్పుడైనా సరే మీరు రీసెర్చ్ చేయాలని అంటే మీరు వాడాల్సిన టూల్ పర్ప్లెక్సిటీ. ఎనీ రీసెర్చ్, ఇప్పుడు మీరు ఉన్నారు ఏ వీడియో ఎడిటింగ్ సంబంధించి క్లాసెస్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, మరి మీ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళు ఏ వీడియో ఎలా తయారు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కంటెంట్ పెడుతున్నారో తెలుసుకోవాలని అంటే మీరు రీసెర్చ్ చేయాలి కదా. అలా మీరు రీసెర్చ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఏంటంటే పర్ప్లెక్సిటీ అనమాట. పర్ప్లెక్సిటీ రీసెర్చ్ కి బెస్ట్ వన్. మీరు లేదు మంచి ఇమేజెస్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ శశి గారు చెప్పుంటారు, జెమినీ కెంచి మీరు ఇమేజెస్ బాగా చేయొచ్చు. ఫ్రెండ్లీ కంటెంట్ బాగా చేయాలి మీరు మాట్లాడడానికి అనుకుంటే మీరు చాట్ జీపీటీని వాడచ్చు, క్లౌడ్ని వాడచ్చు. ఈ రెండు హ్యూమన్ రిలేటెడ్ ఎలా అయితే మనం మాట్లాడతామో ఆ టైప్ కంటెంట్ మీకు క్రియేట్ చేసిస్తుంది. బట్ ఇమేజెస్ మటుకు జెమినీకి తయారు చేసిస్తుంది. మీకు మంచి రీసెర్చ్ చేసుకోవాలంటే పర్ప్లెక్సిటీలో చేసుకోవాలి. సో అందుకని నేను చూడండి, నేను నా క్లయింట్కి సంబంధించింది పర్ప్లెక్సిటీలో చేశాను, చాట్ జీపీటీలో చేయలేదు, జెమినీలో చేయలేదు. ఎందుకంటే రీసెర్చ్ అది బాగా చేస్తారు. సో నేను ఆల్రెడీ నా క్లయింట్కి సంబంధించిన అంత డేటా ఇక్కడ ఉంటుంది నాకు, అందుకని నేను ఇప్పుడు చేయట్లేను. సో నేను ఏం అడుగుతున్నా, ఆల్రెడీ డేటా ఉంది. మీ డేటా లేకపోతే మీరు ఏం చేయండి అంటే మీ డేటా అడగండి. ఓకే, ఏమని అడుగుతారు? సో నేను నా పేరు ఇది, నేను ఏ వీడియో ఎడిటింగ్ ఏ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను, దానికి నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా, ఫేస్బుక్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెడుతున్నా, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కావాలి ఓకే అని చెప్తే అది మనకు తయారు చేస్తుంది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ యూట్యూబ్ ఛానల్, ఫర్ దట్ ఐ నీడ్ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వమని చెప్పా అంతే. బట్ దీనికి అదేం చేస్తుంది, ఇప్పుడు డిస్క్రిప్షన్ చేసిస్తుంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ దాని దగ్గర డేటా ఉంది. లేకపోతే మీరు ఇవ్వండి, నా పేరు ఇది, నా ఈమెయిల్ అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది, అండ్ నా అంబిషన్ ఇది, నా మిషన్ ఇది, నేను ఏ వీడియో ఎడిటింగ్ ఫలానా పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ చేస్తున్నా, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఇది. సో ఇట్లా మీరు డేటా పర్టికులర్గా ఇచ్చారనుకోండి, దాని తగ్గట్టు అది రీసెర్చ్ చేసి మీకు డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది వి హెల్ప్ ఎంప్లాయీస్ క్విట్ పేయింగ్ రెంట్ అండ్ బికమ్ ప్రౌడ్ హోమ్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న క్లయింట్ ఇది ఏంటిది అని అంటే ఆయన ఎంప్లాయీస్కి ఓన్ హౌస్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ తోటి ఆయన ఇది గృహస్థ 10x అని క్రియేట్ చేసిండు. సో అంటే మనం ఎవ్రీ మంత్ రెంట్ కట్టి అమౌంట్ తోటి ఈఎంఐ కట్టి ఒక ఇల్లుని ఎలా తీసుకోవాలని ఆయన దానికి సంబంధించి చెప్పాలనుకుంటున్నాడు. సో దానికి సంబంధించింది ఇది డిస్క్రిప్షన్ ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ డిస్క్రిప్షన్ ఇక్కడనే కాపీ పేస్ట్ చేశాను. ఓకే, ఈ యాడ్ లాంగ్వేజ్, ఇక్కడ మీరు లాంగ్వేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేను చేయట్లేను, ఇక్కడ పెట్టుకోవాలంటే తెలుగు పెట్టుకోవచ్చు. ఓకే, బట్ నేనేం పెట్టట్లేను. సో మిగిలిన సెట్టింగ్ అవసరం లేదు, తర్వాత చేయొచ్చు. మీరు డెప్త్గా యూట్యూబ్ ఛానల్ రీసెర్చ్కి వెళ్ళినప్పుడు నేను జస్ట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తున్నా కాబట్టి ఇవన్నీ చెప్పట్లేదు, ఇంతవరకు సరిపోతుంది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. బ్యానర్, లోగో, మీ డిస్క్రిప్షన్, ఓకే, మీ ఏమైనా లింక్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయడం. ఇప్పటివరకు ఏం లేవు కాబట్టి ఏం లేదు, బట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ నాది గృహస్థ 10x చేశాను. లోగో నాకు అవసరం లేదు, వాటర్ మార్క్ ఇంకా వీడియో పెట్టలేదు కాబట్టి. సో గింతే, జస్ట్ బ్యానర్, లోగో పెట్టా, ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకున్నా, ఇక్కడ ఈమెయిల్ రాసుకున్నా, కథం పబ్లిష్. ఇది ఇంకా లోగో రాలేదు, రీఫ్రెష్ చేస్తాను. యా చూడండి వచ్చేసాను. సో నా ఛానల్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ రాశాను, బట్ నా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి రాయలేదు. ఇంకా మెయిల్ ఐడి రాశాను, ఫోన్ నెంబర్ గిట్లా రాయలేదు, అవసరం లేదు. మెయిల్ ఐడి రాసినా వాళ్ళ మెయిల్ ఐడికి కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఏమైంది, నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది, ఇంతే. ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు బెటర్ ఎస్ఈఓ కీవర్డ్స్ అన్ని ప్రాపర్గా ఉంచుకొని మీకు వ్యూస్ బాగా పెరగాలనుకుంటే యూ హ్యావ్ టూ టూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి వీడియాక్యూ. ఈ రెండును మీరు యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలనుకుంటే ఈ రెండు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. వీడియాక్యూ ఇదేంటంటే యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ బాగా పోతుంది, ఏ కంటెంట్ బాగోట్లేదు,
ఏ కంటెంట్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని మీకు డేటా ఇస్తుంది అనమాట వీడియోక్యూ అనేది. సో ఇది మీరు యూట్యూబ్ ఛానల్లో గ్రో కావాలనుకుంటే దీన్ని ఫాలో అవ్వాలి. ఒకటి వీడియోక్యూ, 2 ట్యూబ్ బడి. ఈ రెండిట్లో ఏదైనా అండి, ఈ 2 టాప్ అనమాట ప్రజెంట్. ట్యూబ్ బడి, యా దిస్ ఈస్ ట్యూబ్ బడి. ఓకే, దిస్ వన్. ఓకే, ఈ 2 టూల్స్ రాసుకోండి. యూట్యూబ్లో గ్రో కావాలనుకున్న వాళ్ళు ఈ 2 టూల్లో ఏదో ఒక టూల్ని ఫాలో అయ్యి మీరు యూజ్ చేయాలి. అప్పుడు మీకు ఎస్ఈఓ రీసెర్చ్ సంబంధించి ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు అకౌంట్ ఏమంటారు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.